రణరంగంలో కొత్త యుద్ధాలు వస్తున్నాయి. మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసుకున్నా, మన ఆపరేషన్ సింధూర్ చూసుకున్నా, ఈ మధ్య కాలంలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా హైబ్రిడ్ మోడ్లో ఉంటున్నాయి. కన్వెన్షనల్ వార్ఫేర్ పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వట్లేదు. దానికోసం భారతదేశం ఒక ప్రత్యేకమైన ఐడియాతో ముందుకొచ్చింది. అదే భైరవ్ బెటాలియన్స్. ఇంతకుముందు ఒక కన్వెన్షనల్ వార్ చేయాలంటే చాలా ప్రిపేర్డ్నెస్ ఉండాలి. దాంతోపాటు కొత్త టెక్నాలజీ అనేది వాడటం కూడా కన్వెన్షనల్ వార్లో అలవాట్లేదు. కానీ ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా హైబ్రిడ్ యుద్ధాలు అయిపోతున్నాయి. హైబ్రిడ్ యుద్ధాలంటే కన్వెన్షనల్ టెక్నాలజీ, కన్వెన్షనల్ వార్ఫేర్తో పాటు మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వాడుతున్నారు. ఉదాహరణకి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, సైబర్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యుద్ధాలు వాడుతున్నారు అనమాట. ముఖ్యంగా మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, కొత్తగా వచ్చే రకరకాల యుద్ధాలు కావచ్చు, వీటిలో కూడా కొత్త టెక్నాలజీ చాలా ఫాస్ట్గా స్విఫ్ట్గా రెస్పాండ్ అయ్యే టీమ్స్ కూడా అవసరం. అంటే టెక్నాలజీ మాత్రమే కాదు, టీమ్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉండాలి. మనం చూస్తే కనుక రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా మీదకి డ్రోన్స్ వదిలిందనమాట. ఇలాంటి టెక్నాలజీస్ కూడా మనం గమనిస్తే కనుక కొత్త యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా రెస్పాన్సివ్గా ఉండాలి. కాబట్టి భైరవ్ బెటాలియన్స్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. ఆల్రెడీ ఉన్న ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ నుంచి మంచి ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్ ఇచ్చి టీమ్స్ని సెలెక్ట్ చేసి మనం బార్డర్ ఏరియాస్లో వదులుతున్నాం అనమాట. ముఖ్యంగా రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి బార్డర్స్ ఏదైతే సెన్సిటివ్ బార్డర్స్ ఉన్నాయో ఇక్కడ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే టీం కావచ్చు, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే టీం కావచ్చు, ఈ టీమ్స్ చాలా అవసరం అన్నమాట. ప్రత్యేకంగా మనం గమనిస్తే ఫైటర్ టు నైట్ కేపబిలిటీ, అంటే అవసరమైతే ఇప్పటికిప్పుడు లాంచ్ చేసే కేపబిలిటీ కావచ్చు, ఇమీడియట్గా డిప్లాయ్మెంట్ అయ్యే ఒక షార్ట్ నోటీస్లో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే కేపబిలిటీ కావచ్చు. దాంతోపాటు మల్టీ డొమైన్ టాస్క్, అంటే నేను ఇలానే యుద్ధం చేస్తాను అనుకున్న అవసరమైన విధంగా మల్టిపుల్ వేస్లో యుద్ధం చేసే విధానం అనమాట. గ్రౌండ్ యాక్షన్తో పాటు డ్రోన్ ఆపరేషన్స్, ఎలక్ట్రానిక్ సపోర్ట్, అదే అని కాదు, పూర్తి స్థాయిలో మల్టీ టెరైన్, మల్టీ డొమైన్ టాస్క్ చేసే విధంగా భైరవ్ బెటాలియన్స్ అనేది ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు లాంచ్ చేశారు. అది 2025 నుంచే ట్రయల్స్లో ఉన్నాయన్నమాట. ఇవి పూర్తిగా ఫాస్ట్ మూవింగ్, టెక్నాలజీ డ్రివెన్ కాంపాక్ట్ టీమ్స్ అనొచ్చు. కాంపాక్ట్ టీమ్స్ అంటే వేలకు వేలు ఉంటారు అనమాట. 100, 200, 250 ఇలా చిన్న చిన్న బెటాలియన్స్, కానీ చాలా ఫాస్ట్గా, చాలా టీం వర్క్ కాంపాక్ట్గా చేసే టీమ్స్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కనుక అమెరికా దేశం కానీ రకరకాల దేశాల్లో డ్రోన్స్ కావచ్చు, సైబర్ ఎనేబుల్డ్ ఆపరేషన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డిస్ట్రప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి స్మాల్ టీమ్స్ ఇన్ యాక్షన్, ఎప్పుడు కూడా చిన్న చిన్న టీమ్స్ రెడీ టు యాక్షన్ అన్నట్టు ఉండాలన్నమాట. రెడీ ఫర్ యాక్షన్ అన్నట్టు ఉండాలన్నమాట. ఇంతకుముందు మనం పారా స్పెషల్ ఫోర్సెస్, బార్డర్స్లో పారా స్పెషల్ ఫోర్సెస్ ఉంచాళ్ళం. ఆ పారా స్పెషల్ ఫోర్సెస్ అనేవి అవసరమైతే ఎనిమిస్ యొక్క టెరిటరీలోకి వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ కూడా చేయగలవు. దానికి భైరవ్ బెటాలియన్స్కి తేడా ఉందన్నమాట. భైరవ్ బెటాలియన్స్ అనేవి సరిహద్దుల్లో మన బార్డర్స్ దగ్గరగా వాటిని డిప్లాయ్ చేస్తారు. అక్కడి నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటాయి అనమాట. అంటే డీటెయిల్డ్ ప్లానింగ్ కంటే కూడా, అంటే ప్రాపర్ స్ట్రాటజీ, డీటెయిల్ ప్లానింగ్ అంటే కూడా ఇమీడియట్ రెస్పాన్స్, ఇమీడియట్ లాంచ్ అనేది వీటి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అనమాట. స్మాల్, ఫాస్ట్, టెక్నో ఎనేబుల్డ్ స్ట్రక్చర్స్ అనమాట ఈ భైరవ్ బెటాలియన్స్. ఇప్పుడు ఇవి కొత్తగా న్యూస్లో ఉన్నాయి.